ఈ సూర్యాపేట జిల్లా యాక్చువల్గా ఇది మామిళ్ళగడ్డ ప్రాంతం. ఓకే. అక్కడ వడ్లకొండ కృష్ణ అనే ఆయన ఆ ప్రాంతానికి చెందిన ఆయన. అండ్ ఇటువైపు పిల్లల మర్రి అనే ఒక ఏరియా ఉంది. అక్కడ కోట్ల నవీన్ అనే ఒక పిల్లోడు ఉండేవాడు. కోట్ల నవీన్కి ఏంటంటే కొంచెం రాజకీయంగా ఎదగాలన్న ఒక ఆతృత, అంటే ఇట్లా లీడర్ అవ్వాలి. ఎంత ఉంటుంది ఏజ్ అతనికి? 30 అందరూ కూడా అటు ఇటే యంగే, కొంచెం పెళ్ళికి అటు ఇటుగా ఉన్న ఏజ్లో. సో ఆ అబ్బాయి వచ్చేసి నాయకుడిగా ఎదగాలని బలగాన్ని పెంచుకున్నాడు. అలా 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 ఇతనికి ఈ వడ్లకొండ కృష్ణ అనే ఆయన పరిచయం. ముద్దుగా బంటి అంటారు ఈయన్ని. తరచూ ఇలా ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేవాడు ఆయనతో పాటే కృష్ణని కూడా. సో నవీన్ వాళ్ళ ఇంటికి కృష్ణకి మంచి యాక్సెస్ కుదిరింది. అండ్ నవీన్ అలా 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 ఇక వీళ్ళందరూ మా వాళ్ళు, నా అనుచరులు, నా తమ్ముళ్ళు అన్నట్లుగా వీళ్ళు అన్న అన్న అనుకుంటే ఆయన వెనకాల తిరిగేవాళ్ళు. ఈ అబ్బాయి వీళ్ళింటికి తరచూ రావడం వల్ల నవీన్ వాళ్ళ చెల్లి భార్గవిని ఇష్టపడ్డాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం సాగుతూ ఉంది, కానీ ఎవరికి తెలియదు బేసికలీ. అంటే ఇతనే ప్రేమించాడు, అమ్మాయి కూడా తిరిగి ఇద్దరు ప్రేమించుకున్నారు ఒకరికొకరు. అండ్ ఇకపోతే స్వతహాగా ఈ బంటి ఎవరైతే ఉన్నారో కృష్ణ మాల కులస్తుడు. ఓకే, హరిజనుడు. వీళ్ళేమో కొంచెం అతనికంటే ఒక ఆకు ఎక్కువ ఉన్న కులంలో ఉన్నవాళ్ళు. ఇతనికంటే గొప్ప, మరి అద్భుతమైన గొప్ప ఏం కాదు. అంటే అది ఏ కులం కిందకు వస్తుంది వాళ్ళది? ఇతనికంటే కొంచెం గొప్ప కులం. సరే, ఓకే. నెక్స్ట్ వీళ్ళేంటంటే, అంటే యాక్చువల్గా ఇది కులానికి సంబంధించిన గొడవ అని చెప్తున్నారు, బట్ ఇందులో చాలా వ్యత్యాసం ఉందని నేను చెప్తా. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఉన్నా లేకున్నా, ఒంటరిగా చెల్లి ఉన్నా కూడా మరి తీసుకెళ్ళి మా ఇంట్లో ఇవన్నీ చాలా ధైర్యంగా నిన్ను పంపిస్తాడు. ఎందుకంటే నా చెల్లి నువ్వు కూడా చెల్లిలానే చూస్తావు అన్న ఫీలింగ్ తనకు ఉంటుంది. నువ్వు అన్న నా వెనకాల తిరుగుతున్నావు కాబట్టి. ఇప్పుడు నన్ను అన్నావంటే నా చెల్లి కూడా నీకు చెల్లే కదా. అవును. ఆ ధైర్యంతోనూ అట్లా ఈజీగా పంపిస్తారు. ఇతను ఆ పిల్లతో ప్రేమాయణం సాగించాడు. ఆ విషయం వీళ్ళకి తెలీదు. ఆ పిల్ల కూడా ఎప్పుడు చెప్పలా. ఒక రోజు వచ్చింది, వీళ్ళిద్దరు ప్రేమ విషయం బయట పెట్టుండొచ్చు,